అక్రమాలకు పాల్పడి ఏమి ప్రభుత్వం పోతుందా, దానితోని ప్రభుత్వం వస్తుందా, ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసినట్లు అయిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు కదా. సీఎంతో సహా వచ్చి అంత ప్రచారం చేసుకొని అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఒక సీట్తో వాళ్ళకి పోయేది లేదు వచ్చేది లేదని మీరు విమర్శిస్తున్నారు. మరి మీరు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి మరి కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు? అంటే మాది సిట్టింగ్ స్థానం. రెండోది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఎవరైనా వచ్చినారా మేడం? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇలా ఖార్గే గారు ఎందుకు రాలే, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, సోనియా గాంధీ గారు ఎందుకు రాలే, ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? అది మేము అడిగితే ఇప్పుడు మా నాయకుడు జాతీయ పార్టీ మరి బీఆర్లో పోటీ చేసిందా? పోటీ చేసేటప్పుడు చేస్తాము అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేరు కదా. ఇప్పుడు బీఆర్లో వాళ్ళ పరిస్థితి ఏంది? బీఆర్లో వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేసేదా? వేరేళ్ళకు అలయన్స్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నది. లేకపోతే కేరళలో వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ప్రాంతీయ పార్టీలతోని మిలాఖత చేసేసి వాళ్ళు జాతీయ పార్టీలు, పేరుకే జాతీయ పార్టీలు ఉండి గల్లీ పార్టీలు అయిపోయినాయి. మరి వాళ్ళవి కూడా ఆ విధంగా ఉన్నా. నేను ఒక్కటేమంటున్నా అంటే మా నాయకుని సమక్షం లోపలనే ఆయన ఆజమాయిషి లోపలనే కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకే మా ఇద్దరు యువ నాయకులు మా తాన తిరిగిర్రు. బ్రహ్మాండంగా ప్రజలను అడిగినాం, ఓట్లు అడిగినాం, న్యాయబద్ధంగా అడిగినాం. వీళ్ళు రాలేరు వాళ్ళు రాలేరు అని ప్రస్తావించడం కాదు. పోలింగ్ టైంలో కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం, పోలింగ్ టైంలో కూడా మంత్రులు అక్కడ వెళ్ళడం, మంత్రులు కూడా కాన్వాయ్ పెట్టుకొని అక్కడ వెళ్ళడం. ఏంది ఇది? ఆటవిక రాజ్యము, అసలు ప్రజాస్వామ్యమా ఇంకోటే? ఆ విధంగా జరిగింది. మా నాయకుడిని క్వశ్చన్ చేసేటప్పుడు ఇంతకుముందు కూడా నేను వస్తున్నప్పుడు చూస్తున్నా మీ ఛానల్లో సతీష్ గారు మాట్లాడుతున్నాం. మా నాయకుని క్వశ్చన్ చేసేటప్పుడు మేము అడుగుతాం ఖార్గే గారు ఎందుకు రాలేరని, బీజేపీ నుండి బీజేపీ ప్రధానమంత్రి ఎందుకు రాలేరు అంటున్నాం. మా తాన ప్రతిదీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన డైరెక్షన్లోనే జరిగింది. మాది జాతీయ పార్టీ అయినా కూడా ఫస్ట్ మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. తెలంగాణ కొరకు మేము పోరాటం చేసిన, తెలంగాణ తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమించి తెచ్చిన తెలంగాణనే ముఖ్యం కాబట్టి తెలంగాణ కొరకు అనేకమైన ప్రజల దగ్గరికి వెళ్ళినాం, చేసిన అభివృద్ధి చెప్పినాం. మేము గతంలో 10 సంవత్సరాలు ఏం చేసినాం, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేశారు, అంతకన్నా ముందు హైదరాబాద్లో 50 సంవత్సరాలు ఏం చేశారు. 50 సంవత్సరాల పరిపాలన గిట్ట ఒకసారి చూసుకుంటే ఇప్పుడు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో కర్ఫ్యూల పేరు మీద ఒక్క కర్ఫ్యూని అయిందా మరి 10 years లోపల? ఒక్క దగ్గర 144 సెక్షన్స్ అయినాయా? ఈ విధంగా ఎన్నికలు జరిగినాయా కన్నా? అందుకే నేను అంటున్నది ఏంటి అంటే న్యాయబద్ధంగా జరిగింటే డెఫినెట్గా మేము 30-40 వేల మెజార్టీతో గెలిచేటోళ్ళం ఆ సీటు. మేము ఇంకొక విషయం కూడా మీ ద్వారా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు మేము బీసీకి ఇచ్చినాము, లేకుంటే నవీన్కి ఇచ్చినాక ఏమైపోయిందని. నవీనే పోటీ ఉన్నప్పుడు కూడా అంచెలంచెలు 14 నుంచి కూడా తీసుకుంటే 14 నుంచి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. 14 నుంచి తీసుకుంటే కూడా నవీన్ పోటీ ఉన్న టైం లోపల కూడా గోపీనాథ్ గారు అంచెలంచెలు ఓట్లు పెరిగినాయి, మెజార్టీ పెరిగింది. సతీష్ గారు మొత్తం మీద ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జరిగినటువంటి ఎన్నిక న్యాయబద్ధంగా జరుగుంటే మాకు 30 నుంచి 40 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అధికారంలో లీడింగ్లో ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు, విన్ అయ్యేది అని. అంటే ఎన్నికల సంఘం ఆధ్వర్యం జరుగుతాయి అనేది ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి. దాంతో పాటుగా అక్కడ నున్న అధికారులంతా కూడా ఏ పార్టీకి కూడా ఒమ్ముగాయరనేది సెకండ్ అంశం. రెండో అంశం ఏంటంటే హుజూరాబాద్లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ మునుగోడులో ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ప్రత్యక్షంగా చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ధనికమైనటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి ఐటీ రిటర్న్ చూస్తే, ఎలక్షన్ కమిషన్ కు వారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది అనేది మీకు కూడా బాగా తెలుసు రోజా మేడం గారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు వంచలేదంటే వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు చెప్పారు, అఫిడవిట్ లో కూడా వాళ్ళు పేర్కొన్నారు. కానీ మీ దగ్గర మీరు దాచుకున్నారు అనేది కదా ముందు నుంచి. మేడం ఇందాక చెప్పారు మాది గరీబ్, మాకు డబ్బులు లేవు అన్నారు. వాళ్ళు సబ్మిట్ చేసింది పేపర్ తప్ప, లేకపోతే వాళ్ళు చెప్తున్న మాట తప్ప? పేపర్ రాసింది తప్ప, లేకపోతే పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలు తప్ప? క్లారిఫికేషన్ ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. దాంతో పాటు
ఒక నిమిషం సతీష్ అన్న. కంప్లీట్ చేశాక మాట్లాడుతున్నారు. యా చెప్పండి సతీష్ గారు. ఒక్కసారి వాస్తవం. దాంతో పాటుగా ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు